మన పైసలు ఖర్చు కావట్లే, సంవత్సరాలకి వెళ్ళి షావుకారు పెడుతున్న చెర నుంచి పడతాను. అట్లనే ఆయన బిడ్డలమైన యేసయ్య మనం ఇబ్బంది పడుతా ఉన్నాం. మనం తప్పు చేస్తే నరకానికి పోతాం. స్వర్గం నరకం ఉందని అంటారా లేదా? తెలుసా అండి అందరికి? మోక్షం, స్వర్గం. మంచి పనులు చేస్తే దారి పొంట అన్నం లేకుండా అన్నం పెడితే అది మంచి పని. ఎవరికన్నా డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తే అది మంచి పని. ఎవరికన్నా ఇంటి మీద కప్పుకున్నా బట్టలు వంచినాం అనుకో, అది మంచి పని. అవునా కదా? అవి చేస్తే మంచి పని అంటారు. కానీ నువ్వు మోక్షాన్ని పోవాలంటే ఈ మంచి పనులు వానికి రావు. ఈ మంచి పనులు ఎవరికి లెక్క రావు. మరి ఏం చేయాలి? మోక్షం చేయాలంటే, మోక్షానికి పోవాలంటే అంటే మనము తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. ఓళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. ఎవరు దేవుడు? ఎవరు నిజమైన దేవుడు? నువ్వు అడగకుండానే, నువ్వెవరో తెలియకుండానే ఆయన వచ్చి నువ్వు తినాల్సిన దెబ్బలు, నువ్వు పడాల్సిన కష్టం, నువ్వు పడాల్సిన నిందలు, అవమానాలు నీ పక్షంగా నీ బదులు ఆయన చచ్చిపోయాడు. ఎవరైనా ఒక ఆయన యేసుప్రభు అండి. ఆయన కంటే మంచి ఆయన ఇంకెవరు లేరు. ఎందుకు మంచి అంటున్నావు? ఇప్పుడు ఇందాక చెప్పిన, ఇప్పుడు నా బదులు రాకేష్ అని వచ్చిండు. రాకేష్ అని వచ్చి, అరే ఇంకెన్ని రోజుల్లో కష్టపడతావు బొరవై, చేతులు కళ్ళు కట్టినాయి, కాయ కష్టం చేస్తాను, నువ్వు తప్పుకో, నీ బదులు నేను చేస్తా అంటాడు. అప్పుడు నాకు ఎట్టుంటది? అప్పటి వరకు బాగా గొడ్డు సాగే చేసిన, బర్రె లేక పనులు చేసిన, బరువులు మోపించుని, కష్టం చెప్పించుని, తిండి పెట్టకుండా కడు మార్చుకున్నా, కాయ కష్టం చేసినా, చెమట ఉడిచిన, కానీ జీవితంలో సుఖం లేదు. అప్పుడు అన్నచ్చి నాకు ఆయన అన్న వల్ల నాకు తెలియదు. దానికి పోకుండా నా కష్టం చేసి, అరే ఏంటి గీత కష్టపడుతుంది, గీతకాలం సాకి చేస్తానని చెప్పి షాకర్ దగ్గర పోయి నువ్వు తప్పుకో అని చెప్పేసి నేను చేస్తా, నేను కట్టపోండి ఎదురు కట్టేస్తే నా పనులు నెమ్మది ఉంటా లేదా? ఆ మనిషిని జీతాన్ని తలుచుకుంటున్నా లేదా? అలా లేదా? చెప్పండి. నేను నా ముఖం తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నా చుట్టం కాదు, నా పక్కన కాదు, నా దోస్తు కూడా కాదు. కానీ ఆయన వచ్చి నీ బదులు నేను డబ్బులు కడతా, నేను నిడిపిస్తా అంటే ఎట్టుంటే నాకు. అట్లనే ఆయన ఎవరో మన కోసం, మనం ఏడుంటామో తెలియదు, ఎవరమో తెలియదు, మన కోసము దేవుడు ఈ లోకానికి వచ్చి ఎక్కడుంటాడు? ఆయన స్వర్గంలో ఉంటాడు. స్వర్గంలో ఉండేట ఆయన ముఖం తెలియదు నా కోసం, నాకు బదులు కష్టాలు పడి దెబ్బలు తిని రక్తం ఉడుచుకున్నట్టు చేసిండు. ఒంట్లోకి వెళ్ళి రక్తం అంతా కాల్చిండు. ఎందుకు? నేను చేసిన తప్పులకు, నేను చేసిన అప్పులకు, నేను పడుతున్న ఇబ్బందులకు తట్టుకోలేక ఆయన వచ్చిండు. ఆయన వచ్చి పానం పెట్టిండు. అంత మంచి దేవుని తెలుసుకోవడం మంచి పని, తప్పు పని? చెప్పండి, చెప్పాలా? మంచి పనే కదా. ఈ సమయంలో ఏం చేద్దామంటే, మన తెలియక తెలిసి తప్పులు చేస్తా ఉంటాం, మానవులంగా, మనుషులం కాబట్టి. అవునా కదా? ఇంతవరకు దీంట్లో అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎవరున్నారు? అవసరాన్ని బట్టి ఎవరో ఒకరు ఏ రోజంతా అబద్ధాలు ఆడే ఉంటారు, తప్పులు చేసే ఉంటారు. అవునా కదా? ప్రతిది కూడా తప్పే. పక్కనోడు మంచిగుంటే ఓర్వలేం, మన కష్టం మన అటు పక్క మంచిగుంటే, అరే అమ్మా ఏడుకెళ్ళి వచ్చింది నా కారు, నేను మన బండి తోలుకునే కారు వచ్చింది, ఏడుడే. పక్కనోడు మంచిగున్నా ఓర్వలేం. ఆయన పంట కంటే మన పంట పడితే కష్టం, ఆయన పొలంలో బోర్లు పడక మన పొలంలో బోర్లు పడితే కష్టం. ఇట్లా ఈర్ష్య, ద్వేషము, ఓర్వలేనితనం, తిట్టుకోవడాలు, బూతులు మాట్లాడడం, ఇవన్నీ కూడా తప్పుల కిందకి వస్తాయి, పాపం కిందకి వస్తాయి. మనకు అనిపించవచ్చు ఏం తప్పులు అరవై చిన్న చిన్న అనుకుంటాం, కానీ ఒక చిన్న ముళ్ళు పెద్ద బండిని పంచర్ చేస్తాయి లేవా? చెప్పండి. రోడ్డు మీద పోతాం, ఇంత ముళ్ళు గుచ్చుకుంటే బండి పక్కన మూల పడాల్సిందా లేదా? చెప్పాలి. ఇంత చిన్న ముళ్ళు అంత పెద్ద బండి నీ పక్కన పడేస్తుంది. గట్లనే మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద నష్టం తీసుకొస్తాయి. ఇవన్నీ కూడా మరి తప్పించబడాలి అంటే, వీటన్నింటి నుండి కూడా విడిపించబడాలంటే, మరి ఒక ఆయన మన పక్షముగా, మనకు బదులు మన తప్పులన్నీ ఆయన మీద వేసుకుండు. మనం అడగక ముందే మన తప్పులన్నీ ఆయన మీద వేసుకుండు. మనం పడాల్సిన ఇబ్బందులని, మనం పడాల్సిన శరాలని, మనం పడాల్సిన కష్టాలన్నీ, మనం చేసిన అప్పులకు అన్నీ మొత్తం ఆయన మీద వేసుకొని తీర్చుకుండు. ఆయన ఎవరు? మనిషి అంటే మనిషి కాదు. మళ్ళా
మరి అట్లా మన కోసము మనం అడగకుండానే ప్రాణం పెట్టి ఆయన ఎవరైనా ఉన్నారా అంటే అది యేసయ్య ఒక్కడే. ఆయన నమ్ముకుంటేనే మోక్షానికి వెళ్తాం. ఆయన సన్నిధిలో ఆయన దగ్గరకు వస్తేనే మోక్షం ఉంటుంది. నువ్వు పడుతున్న ఇబ్బందుల నుంచి నెమ్మదికి దొరుకుతుంది. నీకు పెయ్య మంచిగా ఉంటుంది, పానం మంచిగా ఉంటుంది, మంచిగా బాధలన్నీ పోతాయి, కష్టాలన్నీ పోతాయి నువ్వు ఆయన దగ్గరకు వస్తే. ఇప్పటిదాకా నువ్వు పడుతున్న బాధలు ఇబ్బందులు ఎవరు సాయం చేస్తారో తెలియదు. మనం మన ఇంట్లో ఉంటే పలకరించుడు కూడా లేదు. అవునా కాదా? ఎవరి పని అది, ఎవరి బిజీలో ఆడు ఉంటాడు. పొద్దున్న లేస్తే ఎవరి పనాలు పోతాం. అది అటు తిన్నాడా పన్నాడా అని ఎవరు ఆలోచించడం కూడా ఆలోచించి అటు చుట్టమే కానీ పక్కమైనా దోస్తే కానీ. అవునా కాదండి? కానీ ఆయన మనల్ని మన దారిని వదిలేయకుండా ఎందుకు మరి అంతగానో ఇబ్బంది పడ్డాడు? ఎందుకు మరి ఆయన ప్రాణం అర్పించాడంటే ఇందాక చెప్పుకున్నాం, మన కడుపులో పుట్టినోడు ఎంత చెడ్డోడైనా సరే ఆయన కడుపులో దాచుకుంటావా లేదా? బయట 10 మంది వచ్చినా కానీ నా మావాడు అట్లా ఏడు, నువ్వు అది పని చెప్తాను మావుని గురించి నాకు తెలుసు, అసలు అటు ఏడే చేయలు, అది ఎవడో చేసిన నా మీద వేసిన మావుని మీద వేసిన అంటావు. కానీ నీకు తప్పు చేసిన ఆ కొడుకు తప్పు చేసినా నాకు తెలుసు, ఆ కొడుకు నాకు తప్పు చేసినా నాకు తెలుసు. ఎందుకంటే నాకు కంద కడుపు కాబట్టి ఆడ ఇట్లాంటి తీరు పని చేసి నాకు దొరికే. ఆయన ఏమంటే 10 మంది ఇంటి మీదకి వస్తే ఆడ పని చేయలే, అసలు ఆ టైంలో లేనేలేరాడు, నువ్వు ఎవరో లేక అని మీద నేను చేసినావని అంటావు. కడుపులో దాచుకున్నా తప్పులు చేసిన, ఆడొక్కరిని చంపొచ్చినా కానీ ఆడ తప్పు చేయలేదని అంటాం. అట్లనే మనం చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను తప్పించాలని, ఆ తప్పులన్నిటి నుండి కప్పివేయాలని ప్రేమను కనబరిచాడు. ఈ సమయంలో నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందండి? అర్థమైందా? ఒకవేళ నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే నా వెనుక ఈ మాటలు చెప్పండి. మీకు నచ్చితేనే, అభ్యంతరం లేదు, బలవంతం ఏం లేదు. యేసయ్యా చెప్తాం అందరం, యేసయ్యా చెప్తామండి. నాకు వినపడట్లా, అరే ఒకలన్నా మాట్లాడతలేదు. యేసయ్యా అది ఇక ఇప్పుడు కాదు, పంచాయతీ కాడ బోర్ల కాడ వస్తాయి, నీళ్ళ ట్యాంకుల కాడ బోరింగ్ల కాడ అప్పులు వేస్తాయి, అప్పుడు గొంతులు వేస్తాయి. 1వ తారీఖు వచ్చినప్పుడు పింఛన్ల కాడ బ్యాంకుల కాడ అప్పులు వేస్తే మన నోళ్ళు ఇప్పుడు లేవే. సరే మంచిది. యేసయ్యా నేను పాపిని, ఇప్పటి వరకు తెలుసో తెలియకు తప్పులు చేసిన పాపం చేసిన నువ్వు నా కోసం సిలువలో ఈ రోజు నేను చచ్చిపోవాల్సింది, కానీ నా బదులు నువ్వు సిలువలో బలైపోయావు. నేను అనుభవించాల్సిన కష్టాలన్నీ, నేను అనుభవించిన నష్టాలన్నీ, నా పాపములన్నీ నా పాపములన్నీ కొట్టివేశావు. ఈ సమయంలో నా జీవితాన్ని మీకు అప్పచెప్తున్నానయ్యా. నా తండ్రిగా, నా రక్షకునిగా ఇప్పుడే నా హృదయంలోనికి రండి, నన్ను క్షమించండి. యేసు నామములో అడుగుతున్నానయ్యా, ఆమేన్. మనకున్న డబ్బు కానీ, మనకున్న పరపతి కానీ, ఇప్పుడు మనం అనుభవిస్తున్నవన్నీ కూడా ఏవి మనతోటి రావు. ఈవెన్ మనం చచ్చిపోయినాడు నలుగురు పాడు మీద మోసుకెళ్తారు, ఏడు దాకా 100 గడ్డ దాకా మోసుకొస్తారు. పిల్లమైనా, తల్లైనా, తండ్రి అయినా, పిల్లలైనా. మన కడుపులో పుట్టామని మనకు తెలిసిన వాళ్ళని కన్నప్పిగా అని చెప్పి మనతో పాటు బొందలు దిగుతారా? చెప్పండి, బొందలు గడ్డ దిగుతారా? దిగారు. ఇక మట్టేసినామంటే ఇక నువ్వులో నేనేవాళ్ళు వెనక మళ్ళీ అదే కథ. పోతాం, 2 ఏళ్ళు ఏడుస్తాం, మర్చిపోతాం. అవునా లేదా? కానీ ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు పుట్టినాం, ఈ చచ్చిపోయిన తర్వాత ఏడుపోతాం అనేది ఎవరు ఆలోచిస్తలే. ఆలోచించే ఆధారం లేదు, చెప్పేటోళ్ళు లేరు, ఆలోచించేటోళ్ళు లేరు. మరి చచ్చిపోయిన తర్వాత ఎడిపోతాం? తప్పులు చేస్తే నరకానికి పోతాం. ఆ నరకానికి పోవడం ఇష్టం లేదు కాబట్టి యేసయ్య వచ్చిండు సర్గం తీసుకోవడానికి. హల్లెలూయా. ఇంతసేపు మా మాటలు విన్నందుకు మీకు అందరికి వందనాలు. ఇంకా మీ గురించి, యేసుప్రభు గురించి తెలుసుకోవాలి, ఇంకా మాకు మేము దేవుని తెలుసుకోవాలి, మాకు దేవుని గురించి చెప్పండి అని మీకు వివరాలు కలిగినట్లయితే అన్నకాడికి రండి. అన్న నెంబర్ తీసుకోవాలి, అన్న ఈయనే ఉంటాడు, ప్రార్థన నడిపిస్తాడు. ఆడికి పోయి దుబ్బకు నేను ప్రార్థన నడిపిస్తుంటాను. యేసు ప్రభువుని
మనము చనిపోయిన తర్వాత తమ్ముడు అన్నట్టుగా ఎక్కడికి పోవాలో ఎక్కడికి పోతామో తెలియదన్న. కానీ యేసయ్య చెప్పాడు, ఒక మనిషి పాపం వల్ల వచ్చిన జీతం ఏంటిదంటే నరకం. మనం పాపం చేస్తే మనకేమొచ్చిందంటే, మనం మరణించిన తర్వాత మనకు నరకం అనే జీతం వచ్చిందంట. ఈ లోకంలోనే తప్పులు చేస్తే దెబ్బలుంటాయి. మీ కొడుకు తప్పు చేస్తే కొడతారా కొట్టరా? దెబ్బలు ఉంటాయి కదా. అట్లాగే మనం ఈ లోకంలో తప్పు చేసి ఆ మోక్షానికి వెళ్ళలేము. ఎందుకంటే మనం అన్ని తప్పులు చేస్తాం, మనకు ఒక శిక్ష విధించబడింది, అదే నరకము. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీ కుమారుణ్ణి ఏ విధంగా శిక్ష నుంచి తప్పించాలని ఆశపడతావో, అదే విధంగా ఆ దేవుడు మనల్ని చేసుకున్న దేవుడు మనం నరకం పోవడానికి ఇష్టం లేక మన బదులైనే నరకాన్ని అనుభవించాడు. అంతే. ఆయన నమ్ముకుంటే చాలు, నువ్వు నేను రక్షించబడుతున్నాం. నమ్ముకోవడం అంటే పాపంలో ఒప్పుకోవడము, ఆయనతో పాటుగా మనం జీవించడం. ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. మీరు మా యొక్క చర్చి ఇక్కడ ప్రతి ఆదివారం 10 గంటలకు దుబ్బ దగ్గర జరుగుతుంది. కుల మత భేదాలు ఎవ్వి లేవు. కులము ఈ కులం వాళ్ళు అబద్ధాలు ఆడతారని ఎవరని చెప్తారా? అన్ని కులాలు అబద్ధాలు ఆడతాయి. సో నేను ఈ పలానా దేవుణ్ణి నేను అబద్ధం ఆడనని చెప్పేటోళ్ళు ఉన్నారా? అందరూ అబద్ధాలు ఆడతారు. కుల మత భేదాలు దేవునికి లేవు. నువ్వే మతమైనా ఏ కులమైనా పాపివే. అంతే. పాపం చేశాం కనుక మన పాపానికి వచ్చిన జీతమే నరకం. కాబట్టి ఆ నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన ఎంత మంచి దేవుడు. చివరిగా మేము ఒక పాట పాడి మీకు వినిపించాలని ఆశపడుతున్నాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా,